ఎంతమంది నైట్ డ్యూటీస్ చేస్తున్నారు ఇక్కడ? అడగచ్చా? చేతులు ఎత్తారు కొంచెం. నైట్ షిఫ్ట్స్. ఓకే. ఎంతమంది ఓన్లీ మార్నింగ్ షిఫ్ట్స్ వితౌట్ ఈవినింగ్ షిఫ్ట్ లేకుండా మార్నింగ్ షిఫ్ట్ మాత్రం చేసేవారు చేతులు ఎత్తారా? మామూలుగా ఎక్కువ మంది ఉన్నారు. ఓకే. ఎంతమంది స్టూడెంట్స్ ఇక్కడ చేతులు ఎత్తారా? మోర్. ఓకే. అండ్ దెన్ ఫ్యామిలీ మెంబర్స్. ఇంట్లోనే ఉంటామండి స్త్రీలు ఉంటే. ఓకే. మేము మా సొంత వ్యాపారాలు ఉన్నాయండి వారు ఉంటే చేతులు ఎత్తారా? ఓకే. సో దర్ లాట్ ఆఫ్ మార్నింగ్ గ్రూప్ ఉన్నారు ఇక్కడ. నైట్ గ్రూప్ చాలా తక్కువే ఉన్నారు. మార్నింగ్ గ్రూప్ ఉన్న మీరు ఎప్పుడన్నా 3 గంటల ప్రార్థన చేశారా? ఎంతమంది చేశారు చేతులు ఎత్తారు? ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. ఒక 14 days షార్ప్ 3 AM మీరు పడుకున్నా పడుకోకపోయినా 3 అని పడుతుంది. ఈరోజు ఎందుకు పడుకోకపోయినా అంటున్నా అంటే ఈరోజు 3 గంటలకు ఎవరు పడుకుంటలే. 3 గంటలు పడుకున్నవారు ప్రపంచం అంతా అవే కంట. మై నైట్ 3 AM ఇస్ వర్త్ బ్యాండ్ విత్ సో టైట్. ఎందుకంటే అటువైపు ఇంకొక దేశంలో పని స్టార్ట్ అవుతుంది, ఇక్కడ రాత్రి మొబైల్ ఫోన్ స్టార్ట్ అవుతుంది. బ్యాండ్ విత్ ఇంటర్నెట్ ప్రపంచం మొత్తంలో టైట్ అయిపోయింది. బట్ దెన్ ఐఎమ్ ఛాలెంజింగ్ యూ దిస్ 14 days యూ స్టార్ట్ విత్ దిస్ 3 AM ఆన్ డాట్ యూ నీల్ డౌన్ అండ్ ప్రే. యూ నీల్ డౌన్ అండ్ ప్రే. దట్ 3 AM ప్రేయర్ ఇస్ వెరీ పవర్ఫుల్ అండి. నా వ్యక్తిగత జీవితంలో చెప్తాను. ఆ 3 గంటల ప్రార్థన నేను కనీసం మీకు ప్రారంభంకి జస్ట్ సులభంగా మీరు చేయొచ్చు అన్న మాటకి కనీసం ఒక 10 నిమిషాలు చెప్తాను. 10 నిమిషాలు 3 గంటలు ప్రార్థన చేస్తాం ఈజ్ ఈక్వల్ టు 2 hours ఇన్ అ నార్మల్ ప్రేయర్. ఎందుకు? ఆ 10 నిమిషాలు నిద్ర ఆపుకుంటాను. నిద్రలో ఉన్నవాడికి ఉంటా చూడండి కష్టం, కళ్ళు మూసిపోతా ఉంటుంది. చాలా కష్టం. బట్ ఐఎమ్ సేయింగ్ ఓన్లీ 10 minutes. ఓన్లీ 10 minutes. ఏ వాష్రూమ్కి వెళ్ళాలంటే 3 గంటలు లేచి వెళ్తారు కదా. బట్ దెన్ దిస్ ఇస్ మచ్ మోర్ ఇంపార్టెంట్. 10 minutes. పుట్ అ టైమర్ ఇఫ్ యూ వాంట్. ఆ 10 minutes ట్రై ప్రే. భార్య భర్తలు ఉంటే ఇంకా ధన్యత. లేపండి అమ్మా మీ భర్తను లేపండి. ఊపి లేపి ప్రార్థన అని చెప్పండి. ఒకరు ప్రార్థన చేస్తే ఇంకోళ్ళు కాదు, ఇద్దరు కలిసి ప్రార్థన చేయాలి. ఒకరు నిద్ర వచ్చింది అనుకో, ఆయన చేసేదానంటే ఆమె చేసి అవును ప్రభా. బట్ ఐమ్ టెలింగ్ యూ ప్రే 3 AM ప్రేయర్. తెల్లవారుజాము ప్రార్థన చాలా ప్రాముఖ్యమైందండి. 3 AM ఇస్ యూజువల్లీ ద టైమ్ ఏంజల్స్ స్టార్ట్ సర్వింగ్. ఏంజల్స్ స్టార్ట్ టు సర్వ్. ఎంతమందికి కళలు వస్తాయి చేతులు ఎత్తారా? మామూలుగా ప్రతి రాత్రి నాకు ఏదో కళ వస్తుందండి. నిన్న రాత్రి ఏ కళ వచ్చింది చెప్పండి? ఎంతమందికి జ్ఞాపకం ఉంటాయి కళలు? కొంతమందికి. చూసి ఎందుకు ఈ మాట అడుగుతున్నానంటే వాక్యం చెప్పండి. వాక్యంలో ఉన్నదే చెప్తున్నాను. వాక్యం మొత్తంలో దేవుడు ఎంతో మందితో కళల్లో మాట్లాడాడు. ఆమేన్. అంటే దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడే విధానము దర్శనములో. అందరికి దర్శనాలు రావు, అందరికీ కళలు రావు. కొంతమంది అడగండి ఏం కళ వచ్చింది? ఎవరికి తెలుసు? పడుకున్నా లేచా అంతే కదా. లేకపోతే లేచి నేను ఎక్కడ ఉన్నా అని అడుగుతారు. ఎందుకంటే కొంతమంది పడుకునేటప్పుడు అక్కడ పడుకుంటారు, ఎప్పుడో లేచి అక్కడ పడుకుంటారు, మళ్ళీ ఎక్కడ ఉన్నారు కూడా తెలీదు. బట్ దెన్ యువర్ సెన్సిటివిటీ ఫర్ యువర్ డ్రీమ్స్, మీ దర్శనములు, మీ కళలు ఏదో మీరు తెలుసుకోగలిగిన, జ్ఞాపకం ఉంచుకోగలిగిన కెపాసిటీ ఉందంటే మీ ఆత్మ ఎదురు చూస్తుంది, ఆశతో ఉంది దేవుడు ఏదైనా మాట్లాడతాడా అని. అలా మీ కళలు మీకు జ్ఞాపకం లేదంటే యూ బెటర్ స్టార్ట్ రైటింగ్ ఇట్ డౌన్. లేచిన వెంటనే జ్ఞాపకం ఉండేటప్పుడు చాలామంది అంటారు ఏం తెలుసా, నాకు తప్పకుండా జ్ఞాపకం ఉంటుంది అంటారు. సాయంత్రం అడగండి అది ఏదో. ఎందుకు ఈ మాట చెప్తున్నా? దేవుడు అనేక సార్లు మనతో ఆయన మెల్లని స్వరంతో మనతో మాట్లాడుతూ మనకి వినపడదు, కానీ దర్శనాల రీతిగా కానీ తప్పకుండా మనకు జరగబోయి, లేకపోతే ఆయన ఉద్దేశములు, లేకపోతే మన మార్గములు. కొన్నిసార్లు ప్రభువా ఇది నేను చెయ్యాలా వద్దా? యోసేపుకి దర్శనంలో వచ్చే దేవుడు చెప్పలేదా? వద్దు, చేసుకో, మరియని తీసుకో, విడిచిపెట్టద్దు అయ్యా, వద్దయ్యా, మరియని అంగీకరించయ్యా, పెళ్లి చేసుకోయ్యా, తీసుకో అయ్యా. గాడ్ ఈస్ రివీలింగ్. యు సీ, విజన్స్ అండ్ డ్రీమ్స్ ఆర్ డిఫరెంట్, విజన్స్ ఆర్ డిఫరెంట్. కళలు వేరు, దర్శనములు వేరు. కానీ కళలో ఆ కెపాసిటీ, ఆ పోర్టల్ ఉంది, అంటే ఆ అలవాటు ఉంది, ఆ విధానం ఉంది, ఆ కమ్యూనికేషన్. ఇంకో మాట్లాడగలంటే మొబైల్ ఫోన్ ఉంది. మొబైల్ ఫోన్ ఉన్నవాడికి ఫోన్ చేస్తాం సులభం, మొబైల్ ఫోన్ లేనివాడికి ఫోన్ చేస్తాం సులభమా? కాదు. ఇంకోళ్ళకి ఎవరికైనా చెప్పి పంపించాలి.
గాడ్ ఇస్ సెయింగ్ యూ హ్యావ్ అ పోర్టల్ దట్ ఐ కెన్ రీచ్ యూ. మీకు నీకు నేరుగా కాల్ చేయొచ్చు. కాల్ చేసి ఇది జరుగుతుంది పలానా, జాగ్రత్తగా పడు, నేను చెప్పగలుగుతాను. చెప్పాలంటే నీకు ఆశ ఉండాలి, మీకు ఆ కోరిక ఉండాలి. ఈరోజు ఈ సవాల్ ఇస్తున్నానండి. 3 AM ప్రేయర్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. ట్రై డూయింగ్ దెమ్.